జగిత్యాల తులసీనగర్ కు చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్ గుండు పెన్నుపై మట్టి వినాయకుడిని తయారు చేశారు. ఈ సూక్ష్మ విగ్రహాన్ని 8 గంటల పాటు ఎంతో శ్రమించి అతి సుందరంగా తీర్చిదిద్దారు. ఈ విగ్రహం పొడుగు 5 mm, వెడల్పు 2.5 mm ఉంటుందని చెప్పారు. ప్రపంచంలో ఇంతవరకు గుండు పెన్నుపై మట్టి వినాయకుడిని తయారు చేసినట్లు తన దృష్టికి రాలేదన్నారు గుర్రం దయాకర్. మొట్టమొదటిసారిగా గుండు పెన్నుపై మట్టి వినాయకుడిని చేసినందుకు సంతోషంగా ఉందన్నారు. ఈసారి నేను వినాయక విగ్రహాన్ని మట్టితో తయారు చేశాను. దీన్ని గుండు పిన్నుపై 5 x 2.5 mm సైజులో దీన్ని తయారు చేశాను. ఇది రాగడి మన్నుతో చేయడమైనది. మరి ప్రపంచంలో ఇంత చిన్న పరిమాణంలో మన్నుతో చేసిన మొట్టమొదటి విగ్రహం ఇదే అని చెప్పొచ్చు. మరి ఈరోజు చూసుకుంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడి చాలామంది పెద్ద పెద్ద వినాయకులు చేస్తున్నారు. దీనివల్ల మనకు వాటర్లో వేసినప్పుడు చాలా రకాల పొల్యూషన్స్, కెమికల్స్, వాటి వల్ల మన పర్యావరణానికి చాలా హాని కలుగుతుంది. కాబట్టి నేను ఇంత చిన్న పరిమాణంలో మట్టితో చేయగలిగే విగ్రహాన్ని పెద్ద పరిమాణంలో ఎవరైనా చేయొచ్చు. ప్రతి ఒక్కరూ మట్టి గణపతిని పూజించి ఈ పర్యావరణాన్ని కాపాడాలని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను.